హాయ్ అండి. వెల్కమ్ టు మన సింపుల్ కిచెన్. ఈరోజు బచ్చాలు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా బచ్చాల పూర్ణం ఎలా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా ఒక 2 గ్లాసుల శనగపప్పు 4 గంటల ముందు నానేసుకొని పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత స్టవ్ ముట్టించుకొని స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసి నీళ్ళన్నీ ఒక జల్లిలోకి వంపి పప్పంతా జల్లి గిన్నెలోకి వేసి ఆ వాటర్ అంతా ఇంకేదాకా జల్లి గిన్నెలో ఒక 10-15 నిమిషాలు పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక కాటన్ బట్టపై ఆ పప్పుని పల్చగా ఆరబోయాలి. ఒక 10 నిమిషాలు ఆరబోసిన తర్వాత మిక్సీ గిన్నెలోకి సగం అంతా పప్పు వేసుకొని అందులో 4-5 ఇలాచీలు వేసుకొని మెత్తగా ఈ విధంగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న ఆ మిశ్రమాన్ని ఆ గిన్నెలోకి వేసి మరొకసారి మిక్సీ గిన్నెలో పప్పు వేసుకొని పప్పు మెత్తగా అయిన తర్వాత బెల్లము ముందుగా తురుముకొని ఆ బెల్లాన్ని కూడా ఆ పప్పులోకి వేసి ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని మొత్తము గిన్నెలకు వేసుకొని కలిసేటట్టు కలుపుకొని సొజ్జని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత మరొక గిన్నెను తీసుకొని 2 గ్లాసుల చపాతీ పిండి తీసుకొని అందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ఆయిల్ ప్యాకెట్ పై నూనె వేసుకొని 10 నిమిషాల ముందు కలుపుకున్న పిండిని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చపాతీ ముద్దల్లా చేసుకొని పక్కకి పెట్టుకొని ఆయిల్ ప్యాకెట్ పై కొద్దిగా నూనె వేసుకొని ఈ విధంగా నూనె పోసుకొని పూరిలాగా ఒత్తుకొని ముందుగా చేసుకున్న పప్పు సొజ్జని ఇందులోకి పెట్టి ఈ విధంగా పిండిని ఇలా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఈ విధంగా చపాతీ లెక్క చేసుకున్న బచ్చాన్ని స్టవ్ పై పెంకను పెట్టుకొని పెంకపై నూనె వేసుకొని నూనెని ఈ విధంగా మంచిగా పెంకకు రుద్దుకొని ఒక్కొక్క బచ్చాన్ని పెంకపై వేసి మంచిగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలినాక మరొక వైపు మలుపుకొని ఆయిల్ చల్లుకొని 4 వైపులా మంచిగా కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత మనకి టేస్టీగా ఈ విధంగా బచ్చాలు తయారవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క బచ్చాన్ని చేసుకొని ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి టేస్టీ బచ్చాలు తయారవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.